కాకినాడ జగన్నాథపురం మెయిన్ రోడ్లో వెలిసిన శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ సర్వేశ్వర స్వామివారి దేవస్థానంలో పునర్నిర్మాణం అనంతరం తొలి వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి అమ్మవార్లకు రావణ బ్రాహ్మణ వాహనంలో నగర పురవీధుల్లో ఊరేగించారు. శ్రీ బాలత్రిపుర సుందరి సర్వేశ్వర స్వామివారి దేవస్థానం పునర్నిర్మాణం జరిగి మొదటి వార్షికోత్సవం సందర్భంగా లోక కళ్యాణార్థం 14వ తేదీ నుండి 15వ తేదీ వరకు 2 రోజులు ఆలయంలో గణపతి హోమం, లక్ష్మీ గరిక పూజ, సర్వేశ్వర స్వామివారికి 108 అష్టోత్తర శత కలశములతో అభిషేకం, శ్రీ బాలత్రిపుర సుందరి అమ్మవారికి లలిత సహస్రనామ పారాయణం, లక్ష కుంకుమార్చన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు విచ్చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లను రావణ బ్రహ్మరథం ఊరేగింపును ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వనమాడి మాట్లాడుతూ కాకినాడ నగరంలో ఆలయాల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారని, ఆలయాలలో ఇటువంటి ఉత్సవాలు నిర్వహించడం ప్రజల్లో ఐక్యతను, భక్తిభావాన్ని పెంచుతాయని, ఇటువంటి ధార్మిక కార్యక్రమాల్లో భక్తులు పాల్గొని శాంతి సమానత్వం అలవరుచుకోవాలని కోరారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ మేడిశెట్టి వీరభద్రరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు సహాయ సహకారాలతో గత సంవత్సర కాలంగా ఆలయంలో కార్తీక మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని, అలాగే ఈ వార్షిక ఉత్సవాలను కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే వనమాడి సూచన మేరకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో భక్తులు, మహిళలు పాల్గొన్నారు. వాహనాలకి శివుడు అవకాశం ఇచ్చారు. నందీశ్వరుడు, అదే రావణ బ్రహ్మ ఇద్దరికి అవకాశం ఇచ్చారు. మన శివుడు బయటికి తీసుకెళ్లాలంటే మనం నందీశ్వర వాహనం ఉండాలి, రావణ బ్రహ్మణం ఉండాలి తప్ప వేరేగా ఊరేగింపించడానికి చేయడానికి ప్రజలు చూపించినా కూడా లేదు మనకు అవకాశం. ఈరోజు మన 400 సంవత్సరాల క్రితం మన పూర్వీకులు ఇచ్చిన మన అదృష్టం అని ఇప్పుడు ఈ సందర్భంగా తెలిసిన మన పూర్వీకులు ఎవరైతే ఈ శివాలయం కట్టారో, ఈ రావణ బ్రహ్మ విగ్రహాలు చేశారో వాళ్ళని ఈ రోజున మనందరూ కూడా స్మరించుకుని వారి కుటుంబాలు ఎక్కడున్నప్పుడు కూడా భగవంతుడు ఆయనకి ఆయుర్వేదం ఇచ్చి చల్లగా చూడాలని మనం ఆశీర్వదించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మన పూర్వీకులు మనకి ఇచ్చారు కాబట్టి ఈరోజు మనం అన్ని చేయగలుగుతున్నాం. వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు. ఈరోజు మనం దీన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళాలి. మనం ఎంతవరకు ఉంటామో అంతవరకు మనం కాపాడుకోవాలి. రాబోయే తరాలు కూడా దీన్ని కాపాడుకుంటూ ప్రజలకి మేలు జరిగేలా చూడాలని కోరుకుంటూ ఈ రోజున శివాలయం కూడా చాలా బాగా కడుతున్నారు. ఈ రోజున చైర్మన్ గారు, బుజ్జి గారు, దేవాలయం కమిటీ కూడా ఉన్నారు, కింద పురోహితులు, వీళ్ళందరూ కూడా ఎంత బాగా చేసినప్పుడు కూడా మనకు ఆటంకాలు కలిగించాలని చూస్తున్నారు కొంతమంది. ఆ శివుడు మనకు ఆజ్ఞ ఉంది కాబట్టి ఎటువంటి ఆటంకాలు వచ్చినప్పుడు కూడా ఎవరు కూడా లెక్క చేయవలసిన పని లేదు. ఆ శివుడే చూసుకుంటాడని కూడా మీరందరూ ముందుకెళ్ళాలి, దాన్ని ముందుకు తీసుకెళ్లాలని సందర్భంగా తెలియజేసుకుంటూ మహిళా మండలి జరిగింది, పౌర్ణమి పూజ జరుగుతుంది, మళ్ళీ మహాశివరాత్రి అభిషేకం, నంది అభిషేకం జరుగుతున్నది. అలా ప్రతి శివాలయంలో ప్రతి కార్యక్రమం కూడా చాలా ఎంతో విజయవంతంగా అవుతుంది. దసరాలో కూడా దేవీ నవరాత్రుల్లో చండీ హోమం చేశారు, నవనర్చన పూజ ప్రతి నెల పౌర్ణమి చేస్తున్నారు. అలాగే మన నంది అభిషేకం చేస్తున్నారు. మన శివాలయాలు ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. చాలా అభివృద్ధి చెందుతుంది. చైర్మన్ బుజ్జి గారి ఆధ్వర్యంలో, అలాగే పంతుల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం, కొనమాడి కొండబాబు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా అన్ని బాగా జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని మా చైర్మన్ బుజ్జి గారిని, మా శివాలయం అర్చకుల్ని, మన ఎమ్మెల్యే గారు కొండబాబు గారిని, మన భక్తుల్ని ఈ మహిళా మండలి అందరూ కూడా ఇలాంటి ఎన్నో మేము విజయవంతం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన జిల్లాలోనే, మన కాకినాడ ప్రాంతంలోనే ఎప్పుడు జరగలేదు. లక్ష రుద్రాక్ష పూజ మధ్యాహ్నం 2 జరుగుతుంది. రేపు సాయంత్రం స్వామివారికి దివ్య కళ్యాణం, అనంతరం స్వామివారికి అన్న సమారాధన. ఈ కార్యక్రమాలన్నీ కూడా మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారి ప్రోత్సాహంతో, మన ఆలయ చైర్మన్ మన మేడిశెట్టి వీరభద్రరావు గారి సమక్షంలో మొత్తం భక్తుల సహకారంతో దిగ్విజయంగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, ఈ కళ్యాణానికి అందరూ వీచేసి కళ్యాణం చూసి స్వామివారి అనుగ్రహం పొంది అన్నప్రసాదం సేవరించగా కోరడమైంది. ఓం నమ శివాయ. సంవత్సరం స్టార్టింగ్ నుంచి ప్రతి పూజ రంగరంగ వైభవంగా మా బుజ్జి గారి ఆధ్వర్యంలో, మా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో అన్ని సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు. ఒక్క వరలక్ష్మి వ్రతాల దగ్గర నుంచి పౌర్ణమి పూజ, నంది అభిషేకం, మహాశివరాత్రి పూజలు అన్ని దిగ్విజయంగా జరుగుతున్నాయి. అన్ని ఇంకా ఎన్నో బాగా జరగాలని మా కొండబాబు గారి ఆశీస్సులు, మా బుజ్జి గారి ఆశీస్సులు, మా మహిళా మండలి ఆశీస్సులు, అందరూ భక్తుల ఆశీస్సులు అందరూ ఉండాలని భగవంతుని కోరుకున్నాం. పక్కన పడి ఉండడం 2014లో మన స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే కొండబాబు గారు ఆధ్వర్యంలో ఆయన్ని మేము అందరం సంప్రదించడం, ఆయన వెంటనే అన్నిటికి మేము అడిగిన దానికి అన్నిటికి స్పందించి వెంటనే ఓకే చేయడం. 2017లో ఆయన ఆధ్వర్యంలో భారీ ఎత్తున రావణ బ్రహ్మ ఊరేగింపు జరిగింది. తర్వాత మళ్ళీ పక్కన పెట్టడం జరిగిన తర్వాత మళ్ళీ ప్రభుత్వం లేని తర్వాత
కన్స్ట్రక్షన్ గురించి, కరోనా గురించి ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడు కొండబాబు గారు అనుమతితో భక్తుల సహకారంతో ఈ రోజు రావణ బ్రహ్మ ఊరేగింపు భారీ ఎత్తున జరిగింది.